వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ 3 రోజుల పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వస్త్ర దుకాణాల బంద్ నిర్వహిస్తున్నారు వ్యాపారులు. జిల్లాలో 3 రోజుల బంద్ వల్ల వ్యాపారులకు 100 కోట్ల నష్టం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే దుస్తులపై విధించిన జీఎస్టీ పన్ను ఉపసంహరించుకోవాలని కోరుతూ నిర్వహిస్తున్న బంద్కు సంబంధించిన డీటెయిల్స్ కార్తీక్ అందిస్తారు. దగ్గర నుంచి కోట్లు ఉన్న వారంత వరకు ప్రతినిత్యం అనునిత్యం ధరించే దుస్తులపై జీఎస్టీ భారం పడనుంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అందరూ కూడా వస్త్ర దుకాణదారులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట పెట్టారు. దాదాపు 5% ఉన్న పన్నును ఒక్కసారిగా 12% చేయడంపై వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దాదాపు మనం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. 3 రోజుల పాటు వస్త్ర దుకాణాలపై విధించిన జీఎస్టీ పన్నుకు వ్యతిరేకంగా 3 రోజుల పాటు బంద్ను నిర్వహించున్నారు. దాదాపు ఈ 3 రోజుల్లో 10,000కు పైగా దుకాణాలు ఉన్న చిత్తూరు జిల్లాలో మొత్తం కూడా బంద్ కానున్నాయి. దాదాపు 100 కోట్ల వ్యాపారం కూడా ఈ 3 రోజుల్లో నిలిచిపోనుందన్నట్టు తెలుస్తుంది. అయితే దీని విషయంపైన జీఎస్టీ పన్నుకు విధించిన విషయంపైన మనతో మాట్లాడడానికి జిల్లా వస్త్ర దుకాణాల ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు జీఎస్టీ వల్ల మామూలుగా మధ్యతరగతి ప్రజల నుంచి కోటీశ్వర వరకు అందరికీ ధరించే వస్తువు, నిత్యం ధరించేది, అలాంటి వస్తువుల మీద 5 నుంచి 12% పెంచడం ఎలా చూస్తారు? వాస్తవంగా కనుక 12% కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి క్లాత్ మీద పూర్తిగా జిఎస్టీ లేదు, వ్యాట్ లేదు, ఏమీ లేదు. ఒకసారి మాత్రం ఎన్టీఆర్ పీరియడ్లో ఒకసారి వేశారు, మళ్ళీ దాన్ని అడ్జస్టేషన్ వల్ల మళ్ళీ తీసేశారు. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ 5% వేశారు, అప్పుడు తీసేశారు. ఇప్పుడైతే కనుక పూర్తిగా క్లాత్ పైన లేదు. రెడీమేడ్స్ మీద వచ్చేసి 5% ఉంది, దాన్ని 12% చేశారు. ఏమీ లేని దాన్ని 5% చేశారు. మేమేమంటున్నామంటే కనుక ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి లేని దాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి? రెండోది వచ్చేస్తుంది సామాన్య మానవులు. అంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసింది మా వ్యాపారస్తుల్లో సుమారుగా కనీసం 80% చదువులేని షాపులో ఉన్నారు, మధ్యతరగతి షాపులో ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు 4 సార్లు అప్లోడ్ చేయాలంటే కనుక ఎవరికి వీలయ్యే పరిస్థితి కాదు. అకౌంట్ చూపించేదానికి ఎవరు ఎనుగారు, అకౌంట్లో చేసేదానికి ఎవరికి ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరు అకౌంట్లో చేసేదానికి రెడీగా ఉన్నారు. అందరూ జీఎస్టీ. ఇంకోటి ఏమన్నా బయట జీఎస్టీ తీసుకోలేదు, కానీ తిరుపతిలో ప్రతి ఒక్కరు జీఎస్టీకి మేము ఆల్రెడీ తీసేసుకున్నాం. ఈరోజు మేమేం అడుగుతున్నామంటే కనుక మాకు క్లాత్ ఎగ్జంప్షన్ ఇవ్వండి, రెడీమేడ్స్ మీద 12% వద్దు, రెడీమేడ్స్ మీద వచ్చేస్తుంది మాకు 5% ముందు నుండే కంటిన్యూ చేయండి, దాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తాము. అట్లా కాకుండా ఈరోజు వచ్చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు క్లాత్ మీద వస్త్రాల పైన తీసేయమని చెప్పేసింది. మన ఆంధ్ర కానీ ఇది తెలంగాణ కానీ మెమరాండం ఇచ్చిన ఫస్ట్ మెమరాండం అవే. అది మీరు పరిధిలోకి తీసుకొని ఇంతవరకు కనుక మీరు ఫైనలైజ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి. అంటే ఇప్పుడు దీని ప్రభావం వ్యాపారాల మీద పడే అవకాశం ఉంటుందా? మరి కొనుగోలుదారుల మీద ఎటువంటి ప్రభావం కనపడే అవకాశం? కొనుగోలుదారుల మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు 5% ఖచ్చితంగా కొనుగోలుదారుల మీదనే పడుతుంది. రెండో వచ్చేసిన వ్యాపారస్తులు వచ్చేసింది. ఈరోజు సుమారు పడే వ్యాపారస్తులు రోజుకు 3,000 4,000 చేసే వ్యాపారస్తుడు 25,000 రూపాయలు పెట్టి ఒక ల్యాప్టాపో లేదంటే ఒక సిస్టమ్ పెట్టుకొని దానిపైన అప్లోడ్ చేసుకొని చేయాలంటే కష్టం. రెండోది వచ్చేసిన ఇప్పుడు స్టాక్ మా దగ్గర ఉంది, ఉండే స్టాక్ వచ్చేసిన 5% కట్టాలంటే కనుక దానికి ఇన్పుట్ రాదు. 5% కట్టాలంటే 5% కట్టలేము. ఆ 5% కట్టకపోగా దానికి ఒక బిల్ బుక్ పెట్టాలి. మళ్ళా ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాక్ ఒక బిల్ బుక్ పెట్టాలి, 1000 రూపాయలు పైన ఉండేదానికి ఒక బిల్ బుక్ పెట్టాలి. 3 బిల్ బుక్లు మెయింటైన్ చేసి చేయాలంటే కనుక సుమారు పార్టీ వ్యాపారస్తులు ఎవరు చేయలేరు. కాబట్టి మేమేం చెప్తానంటే దీన్ని ఎగ్జంప్షన్ ఇవ్వండి. 5% ఉండే ఇది రెడీమేడ్స్ని 12% చేయొద్దండి, ఖచ్చితంగా 5%కే లిమిట్ చేసి చేయండి. ఇది మా ప్రతిపాదన. ఇది జిల్లా మర్చెంట్ కార్యదర్శి వేణు చెప్తున్నారు. ఏదైతే జిల్లాల వ్యాప్తంగా దాదాపు 10,000 షాపులు ఉన్నాయి, ఆ 10,000 షాపుల్ని బంద్ కోసమే తాము నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. ఏదైతే జీఎస్టీలో రెడీమేడ్ దుస్తులపై 5% ఉండగా ఇప్పుడు దాన్ని 12% చేస్తున్నారని, స్వతంత్ర భారతదేశం మొదలుపెట్టిన నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా ఇలా 12% ఒక్కసారిగా పెంచడమే మాత్రం వ్యాపారస్తులందరూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగానే ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో 5% ఉందో దానినే కంటిన్యూ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే వస్త్ర వ్యాపారంలో చాలా వరకు చదువు లేని వారే ఉంటారు. అటువంటి వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వారు కంప్యూటర్లు ఇతర అకౌంటెంట్ వ్యాపారం పెట్టుకొని వ్యాపారం చేసేంత స్థాయి వాళ్ళకి ఉండదు. కాబట్టి దీనిని పునరాలోచించుకోవాలని చెప్పి కూడా వీరందరూ కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కార్తీక్, ఎన్టీవీ.